టీచర్ విత్ ఎస్. ఈరోజు మన స్పెషల్ ఏంటో తెలుసా? తమ్మకాయ కూర. తమ్మకాయ కూర ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఈ స్టీమర్ అంటే 2 టైర్స్ స్టీమర్లు వాటర్ తీసుకొని, ఒకవేళ 2 టైర్స్ స్టీమర్ లేకపోయినా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇలా తమ్మకాయని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి అన్నమాట. కట్ చేసుకొని ఈ వాటర్ మీద ఇలా పెట్టేసి కాస్తంత ఉప్పు వేయాలి. కాస్తంత లైట్గా ఉప్పు వేసేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి అనమాట. ఇప్పుడు చూడండి, ఈ తమ్మకాయ ఉడికిపోయింది 10 నిమిషాలలో. ఇప్పుడు ఏం లేదు, మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 చెంచాలంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేయాలండి. వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిరపకాయలు ఇవి కూడా ఇందులో వేయాలి. ఉల్లిపాయలు వేగుతున్నాయి, అందులో కొంచెం మెంతి పౌడర్ వేయాలండి. వేసాక కాస్తంత అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసి వీటిని రెడ్ కలర్ అయ్యేలాగా ఉంచాలి. టమాటో ఇందులో వేయాలండి. టమాటా కాస్త గోలాలి. గోలిన తర్వాత ఇప్పుడు మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇందులో వేసేయాలి. చూడండి, ఈ తమ్మకాయ కాస్త గోలింది. ఇప్పుడు నేను ముందుగా ఒక 2 అవర్స్ ముందు కాస్తంత శనగపప్పు నానబెట్టుకున్నాను. ఆ నానబెట్టుకున్న శనగపప్పును దీని మీద ఇలా చల్లాలి. చాలా బాగుంటుందండి. ఇది చాలామందికి తెలియదు. దీనిలో చాలా విటమిన్స్ అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా శనగపప్పు వేసేసి మళ్ళీ ఒకసారి కలిపి కాసేపు మూత పెట్టి ఉంచాలండి. 2 మినిట్స్ అయిందండి. ఇప్పుడు కాస్త కారం వేయాలి. 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను కాబట్టి కారం సరిపోతుంది. ఉడికించేటప్పుడు కాస్త ఉప్పు వేసాను, మరి కొంచెం ఉప్పు వేయాలి. మనకు సరిపోయేంత ఉప్పు వేసేసుకొని కలుపుకోవాలండి. 5 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి చూద్దాము తమ్మకాయ కూరను. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు మనము కొంచెము కొబ్బరి పౌడరు వేస్తే నువ్వుల పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం కొబ్బరి పౌడర్ వేస్తాను. ఇలా ఒక 2 స్పూన్లు కొబ్బరి పౌడర్ వేసేసుకొని, ఇది ధనియాలు, జీలకర్ర పౌడర్ అన్నమాట. ఇది వేసేసి కలిపి దించుకోవడమే, ఇంకేం లేదు. చివరన కాస్త కొత్తిమీర వేసి దించేసుకుంటే అయిపోతుంది. రెడీ అండి, తమ్మకాయ కూర రెడీ అయింది. ఎంత బాగుందో, నోరు ఊరుస్తుంది. ఇది చాలామందికి తెలియదు, కాకపోతే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి. ఆహా, చూస్తేనే చాలా బాగుంది. చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.